ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసం నందు మనము మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశముల గురించి ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి అంశం ఏంటంటే ఎంచుకున్న వ్యక్తులు లేకపోతే ఏర్పరచబడినటువంటి జనులు, మరి చోజన్ పీపుల్. నేటి ధ్యానము కొరకు మనము 1 పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. But you are a chosen people, a royal priesthood, a holy nation, a people belonging to God, that you may declare the praises of him who called you out of darkness into his wonderful light. Praise God. మరి ఈరోజు ఈ యొక్క 1వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో మరి ఉన్నటువంటి ఈ యొక్క ఎంచుకున్నటువంటి వ్యక్తుల గురించి మనము లోతుగా మరి తెలుసుకోవటానికి ప్రయత్నిద్దామండి. ఈ యొక్క భాగంలో విశ్వాసులుగా ప్రభువును తెలుసుకున్నటువంటి వారముగా, హూఎవర్, మరి మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవ్వచ్చు, ఏ యొక్క మరి యూదులు, గ్రీకులు, లేకపోతే అన్యజనులు, లేకపోతే ఈ దేశం ఆ దేశం, ఈ కులం ఆ కులం, అదేం లేదు. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఒకటే ఉంటున్నాము. కాబట్టి విశ్వాసులుగా మనం అందరం కూడా క్రీస్తు యొక్క రాయబారులం, క్రీస్తు యొక్క విశ్వాసులము. విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు ముందుకు వెళ్ళేటటువంటి మనము విశ్వాస వీరులమై ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క మరి విశ్వాసులుగా మన యొక్క గుర్తింపు, మన యొక్క ఐడెంటిటీ అండ్ ఆల్సో మరి ఉద్దేశముతో, పర్పస్. This passage speaks powerfully to our identity and purpose as believers in Christ. మరి బిలీవర్స్గా, విశ్వాసులుగా, మరి క్రీస్తులో ఉన్నటువంటి వారముగా మన యొక్క గుర్తింపు, మన యొక్క ఐడెంటిటీ పిల్లలు, మనం ఏర్పరచబడినటువంటి జనాంగం, ప్రత్యేకించబడినటువంటి వారము. మనం చదువుకున్నటువంటి రీతిగా అక్కడ ఎంతో తేటగా పిల్లల, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. మనం ఎందుకు పిలువబడ్డాం పిల్లలరా? వీఆర్ కాల్డ్, పిలిచినటువంటి దేవుడు వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. మనము ప్రభు యొక్క, దేవుని యొక్క గుణాతిశయములు, ఆయన యొక్క శక్తివంతమైనటువంటి కార్యములు, ఆశ్చర్యకార్యములు, వాటిని ప్రచురం చేయటం కోసం మనము ఏర్పరచబడినటువంటి వంశము, ఒక ఐడెంటిటీ పిల్లల, ప్రత్యేకింపబడి సెపరేటెడ్ పీపుల్, శాంక్టిఫైడ్ పీపుల్, మరి ఆ యొక్క సాల్వేషన్ కలిగినటువంటి వారము. అంతేకాకుండా క్రీస్తు యొక్క సువార్తను మరి మరి లోకంలో చెప్పేటటువంటి ఒక యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా మనకు ఒక గుర్తింపు ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి చోజన్ పీపుల్, ఏర్పరచబడినటువంటి వారు, ఎంచుకున్నటువంటి వ్యక్తులం ప్రియులారా. దేవుడు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఎంచుకున్న సమూహాన్ని సూచిస్తుంది. రిఫర్స్ టు ఏ గ్రూప్ సెలెక్టెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ బై గాడ్. మన యొక్క దేవుడు ప్రియులారా నిన్ను నన్ను సృజించింది ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో. అంతేకాకుండా మనల్ని రక్షించినటువంటిది కూడా మరి ఎందుకంటే ఒక గొప్ప ఉద్దేశం ప్రియులారా, ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్దేశం.
ఈ యొక్క ఏదో ఫర్ లివింగ్ వి మే బి డూయింగ్ దిస్ ఆర్ దాట్ ఏదో ఒక ప్రొఫెషన్లో చేయటం. కానీ చాలా మంది కూడా ఆ ప్రొఫెషన్కి టైం వెచ్చిస్తూ మరి అసలైనటువంటిది మొదట నా రాజ్యం నా నీతిని వెతకండి అంటున్నాడు ప్రభు. ఆయన యొక్క పనిలో బిజీగా ఉండాలని చెప్పి ఆయన యొక్క సేవలు అనేక మంది ప్రియులారా మరి ఈ యొక్క సేవలో మొదట దేవుని యొక్క రాజ్యంలో వారు ప్రత్యేకింపబడినటువంటి వారిని గుర్తించుకొని పరిశుద్ధ పరచబడినటువంటి వారిని తెలుసుకొని పిలువబడ్డారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నత ఉద్దేశంతో దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు ప్రియులారా అవి వేరే వాళ్ళకి ఎవరికి లేవు. ఎవ్రీ వన్ ఈజ్ వెరీ యూనిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు నీ యొక్క జీవితంలో ఎన్నో అర్హతలు, ఆధిక్యతలు, అనుభవాలు, ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటున్నాడు. వాటితోటి దేవుని మహింపరచాల, దేవుని స్తుతించాల, దేవుని ప్రచురపరచాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి హక్కు మరియు బాధ్యత రెండింటిని కూడా ఇక్కడ తెలియజేస్తుంది. ఇట్ ఎంఫసైజెస్ బోత్ ప్రివిలేజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మనకు ఒక హక్కు ప్రియులారా, ఒక రైట్, ఒక ఆధిక్యత, ఒక ప్రివిలేజ్ అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ప్రియులారా. ఒక దినమందు మనము దీని గురించి అప్పజెప్పవలసినటువంటి వారమే ఉంటున్నాం. దేవుడు మనకు ఎన్నో మరి ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. బాధ్యత ఒక కుటుంబ మరి ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఇంట్లో ఒక బాధ్యత ఉంటున్నది. వారి బాలుడు నడవలసిన త్రోవలో వారిని నడిపించటం. మరి అంతేకాకుండా ఒక సంఘ కాపరిగా ఒక బాధ్యత ఉంటున్నది. ఆ యొక్క బాధ్యతలు, ఆ యొక్క రోల్లో దేవుని నమ్మకంగా మరి సేవ చేయటం, సేవించటం అనేటటువంటిది. మరి గ్రీకు పదము చూస్తే ఎక్లెక్టాస్, ఎలెక్టెడ్ పీపుల్, సెలెక్టెడ్ పీపుల్. మరి దీని యొక్క అర్థము ఎంపిక చేయబడిన లేదా నియమించబడిన, సెలెక్టెడ్ ఆర్ అపాయింటెడ్ పీపుల్. ఈ దినాలలో కూడా అనేక మంది మరి లీడర్స్గా సెలెక్ట్ చేయబడతారు. వారి యొక్క అర్హతను బట్టి, ఆధిక్యతను బట్టి, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి, లేకపోతే ప్రివిలేజెస్, డిగ్రీస్ను బట్టి, వారి అర్హతను బట్టి వారిని ఫలానా పొజిషన్కు. అలాగని దేవుడు కూడా మనల్ని ఎంపిక చేస్తున్నాడు. పిల్లలు ప్రత్యేకంగా నిన్ను పిలుస్తున్నాడు. మరి మీరు వేరుపరచండి. బైబిల్ అనేక మంది ఉంటున్నారు, మనం ధ్యానించిన వింటున్నాము. మరి దేవుని ఉద్దేశపూర్వక ఎంపికను ఇది ప్రతిబింబిస్తుంది, గౌరవం మరియు విధిని సూచిస్తుంది ప్రియులారా. కాబట్టి రిఫ్లెక్ట్స్ గాడ్స్ ఇంటెన్షనల్ చాయిస్, సిగ్నిఫైయింగ్ ఆనర్ అండ్ డ్యూటీ. మన రాజక వంశం ప్రత్యేకింపబడినటువంటి వారు మనం మరి ఆ దేవుని యొక్క రాయబారులో, క్రీస్తు రాయబారులో ప్రియులారా. ఎంత హోదా, ఎంత డిగ్నిటీ, ఎంత ఐడెంటిటీ, ఎంత మరి ఆ యొక్క గౌరవం ప్రియులారా, ఆనర్ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా ఈ యొక్క పనిలో మనం ఎంతో హోదాతోటి, హుందాతోటి, ఆ సంతోషంతో, ఎంతో బాధ్యతతోటి, విధేయతతో లోబడి, ఆ పిలుపునకు లోబడి ప్రియులారా మనం జీవించాలి. బైబిల్ అనేక మంది యొక్క వ్యక్తుల యొక్క మరి ఆ జీవితాలను మనం చూస్తున్నాం. వారందరూ కూడా లోబడి వారు మరి దేవుడు పంపినటువంటి ప్రదేశాల్లో దేవుని కొరకు సాక్షులుగా, హతసాక్షులుగా దేవుని యొక్క వాక్యమును, వార్తను ప్రచురించేటటువంటి వారిగా ఉండిపోయారు. ఆ రీతిగా మరి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఇంకా మరి దీని యొక్క చారిత్రాత్మక సందర్భం, హిస్టారికల్ కాంటెక్స్ట్ చూస్తే ఇక్కడ మరి పేతురు భక్తుడు హింసను ఎదుర్కొంటున్నటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు ప్రియులారు. అనేక మంది ప్రభువును తెలుసుకున్న తర్వాత అనేక హింసలు, పర్సిక్యూషన్స్. పీటర్ రైట్స్ టు బిలీవర్స్ ఫేసింగ్ పర్సిక్యూషన్స్. ఈ దినాలలో కూడా అనేక ప్రాంతాలలో ప్రియులారా ఎన్నో శ్రమలు ప్రియులారా, శోధనలు, పరీక్షలు ప్రియులారా, దేవుని కొరకు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని యొక్క బిడ్డలము, దేవుని చేత పంపబడినటువంటి వారు. బైబిల్లో ఆ యోసేపు యొక్క జీవితం చూసినప్పుడు ఎలాగో ప్రియులారా ఆ ఐగుప్తుని ఎంట యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక ఆ ఐగుప్తుని ఇంట
వర్ధిల్లుచు ఉండినట్టు చెప్పి మనం చూస్తున్నాం. ఏ రీతిగా తనైతే తన యొక్క సహోదరులు అమ్మేసి ఉంటున్నారు. కానీ తనైతే ఒక ఐగుప్తుని యజమానిని ఇంట ఎంతో క్షేమంగా సురక్షితంగా ఎన్నో ఛాలెంజెస్ ఉంటున్నాయి. అయినా సరే ఒకనాడు ఉన్నతమైనటువంటి పదవికి లేవటం చూస్తున్నాం. డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కూడా ప్రియులారా ఎన్నో పర్సిక్యూషన్, ఎన్నో శోధనలు, శ్రమలు వచ్చినా సరే దే స్టూడ్ ఫర్ క్రైస్ట్. కాబట్టి ఈ దినాలలో అనేక మంది మరి హతసాక్షులుగా మారుతున్నారు. అనేక కొత్త ప్రదేశాలకు వెళ్ళి దేవుని కొరకు నిలబడుతున్నారు, హింసను ఎదుర్కొంటున్నారు. వి నీడ్ టు ఫేస్ నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు. అంతేకాకుండా హింసించి మేము గురించి నిందించి హింసించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మరి మీరు ధన్యులు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ప్రభు వారు చెప్పేటున్నారు కొండ మీద ఆ ప్రసంగంలో ప్రియులారా. కాబట్టి వి నీడ్ టు ఫేస్ దేవుడు ఎన్నుకున్న వారిగా వారి గుర్తింపును జీవించమని ఇక్కడ మరి పేతురు భక్తుడు కోరుకుంటున్నాడు. హీ అర్జెస్ దెమ్ టు లివ్ అవుట్ their identity as God's chosen people. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలుగా మరి వారు ఒక ఐడెంటిటీతో, ఒక గుర్తింపుతోటి మరి జీవించమని చెప్తున్నాడు పిల్లలు. ఇంకా బైబిల్లో ఇతర లేఖనాలలో కూడా మనం చూస్తున్నాము. నిర్గమకాండము 19:5 చూస్తే, కాక మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎంత క్లియర్గా ఉంటున్నది పిల్లారా. నౌ దేర్ఫోర్ ఇఫ్ యే విల్ ఒబే మై వాయిస్ indeed and keep my covenant, then ye shall be a peculiar treasure unto me above all people, for all the earth is mine. కాబట్టి ఈ యొక్క లోకమంతా కూడా నాదే అంటున్నది. దీంట్లో పిల్లారా యు ఆర్ గోయింగ్ టు బి మై పీపుల్ అబౌవ్ ఆల్ పీపుల్. ఒక పెక్యులియర్ ట్రెజర్గా ఉంటారు మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని చెప్పి ఇక్కడ మరి వాక్యంలో చూస్తుంది. మరి మీరు నాకు ఐశ్వర్యవంతులై ఉంటారు అని చెప్పి. యూ విల్ బి మై ట్రెజర్డ్ పొజిషన్. దేవుని యొక్క బిడ్డలుగా మనకి ఎన్ని ఆధిక్యత, ఆశీర్వాదాలు, ఎంతగా ప్రియులార దేవుడు ఎంతగా ఆశిస్తాడు. కాబట్టి దేవుని కొరకు జీవించడానికి మనం చిన్న చిన్న వాటితోటి తృప్తి చెందకుండా మనము విధేయులమే వెళ్దాము. when we obey, when we fully trust his promises, we are going to see great things happening in your life and in your children's life, and you are going to see the blessings flowing abundantly. మీ యొక్క జీవితంలో, మీ యొక్క కుటుంబంలో అనేక ఆశీర్వాదాలు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాటలు. నాకు స్వకీయ సంపాద్యమగుదురు, నా ఆశ్చర్యవంతులు, ట్రెజర్డ్ పొజిషన్. ప్రియులారా అది ఎవరు కూడా ఈ లోకంలో మరి ఆ యోబు యొక్క జీవితంలో చూస్తే 2 ధనకర్తలు ఎంతగా ఆశీర్వదించి ఉంటున్నాడు ప్రియులారా. ప్రభు అబ్రహాము, మోషే అందరినీ కూడా విధేయులై దేవుని యొక్క ఆ పనిలో బిజీగా ఉన్నప్పుడు వాడిని ఎంతగానో ఆశీర్వదించి ఉంటున్నాడు. మరి ఏషియా 43:20 కూడా చూస్తే, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోలను నన్ను ఘనపరచును. నా ప్రజలకు నేను ఎన్నుకున్నటువంటి వారికి తాగటానికి నీళ్ళు ఇస్తాను. టు గివ్ డ్రింక్ టు మై పీపుల్, మై చూజన్. మన యొక్క ఆయన సేవలో ఉన్నటువంటి వారు, విధేయులైనటువంటి వారు, లోబడినటువంటి వారు, వారి యొక్క హృదయ వాంఛలను తీర్చనంటున్నాడు, వారి యొక్క అవసరతను తీర్చనంటున్నాడు. మరి మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తము దొరుకును అని చెప్పి మనం చూస్తున్నాం. Seek ye first the kingdom of heaven and his righteousness, and all these things shall be added unto you. అన్ని కూడా పిల్లలు సమస్తము దొరుకును. ఏది అవసరత, ఏది కొరతగా ఉంటున్నది ఆయనకు అసాధ్యమైనది. భూమి అంతా కూడా ఆయనదే ఉంటున్నది పిల్లల.
బైబిల్‌లో మరి కొన్ని ఎన్నుకున్నటువంటి వారి యొక్క జీవితాలను చూస్తే అబ్రాహామును ప్రియులారా, అబ్రాహామును పిలిచి ఉంటున్నాడు. అబ్రాహాం, శారారు ఒబేయ్ లోబడి నీవు లేచి ఈ దేశమును విడిచి ఈ యొక్క స్వరక్షకులను బంధువులను అందరిని కూడా విడిచి ఆ ఆస్తులు అన్నిటి కూడా విడిచి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు విధేయుడే వెళ్ళి ఉంటున్నాడు. ఆయన అనేక దేశాలకు తండ్రిగా, ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఆదికాండం 12:1-3 దాకా మీరు చదవాల్సిందిగా కోరుతున్నాం. అబ్రాహాం యొక్క జీవితం అమేజింగ్. ఎంత త్యాగం, ఎంత దీనత్వం, ఎంత విధేయత, ఎంత విశ్వాసం. కాబట్టి ఆ రీతిగా లోబడి తెలియనటువంటి ప్రదేశానికి ఆ పిలుపుకు లోబడి వెళ్ళటం వల్ల దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఉంటున్నాడు. అలాగనే మోషే యొక్క జీవితం కూడా అమేజింగ్ ప్రియులారా. ఎంతో నాకు ఇన్స్పైరింగ్ గా ఉన్నటువంటి జీవితము ఆ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇజ్రాయేల్ యొక్క నాయకుడిగా ప్రియులారా ఎంతగా తగ్గించుకొని ఆయన ఆ దేవుడు ఎన్ని అర్హతలు ఇచ్చి ఉంటాడు. అంత జనాలను నడిపించటానికి ప్రియులారా, ఎర్ర సముద్రంలో దాటటానికి ఎన్నో మరి పరీక్షలు ఎంతో ఇబ్బందులు ఉన్నా సరే అన్నింటిని ఏ రీతిగా మరి 10 ఆజ్ఞలు వాటిని పొందటానికి దేవునికి ప్రియమైనటువంటి మిత్రుడుగా మారిపోయి ఉంటున్నాడు పిల్లలు. మరి ఆ సంఘంలో కూడా పిల్లలు ఏలి చర్చిలో వారందరూ కూడా సువార్తను ప్రకటించడం నిమ్మకం ఉంటున్నారు. వారందరూ కూడా స్ప్రెడ్ అయి ఉంటున్నారు, స్కాటర్ అయి ఉంటున్నారు. పౌలు, బర్నబాసు, పేతురు, శిష్యులు వీళ్ళందరూ కూడా ఎన్నో మిషనరీ జర్నీస్ ప్రియులారు. వారు ఆ రీతిగా వారి జీవితాలను మరి లెక్క చేయకుండా మరి ఆకలి దప్పులతోటి అనేక విధములైనటువంటి శ్రమలు శోధనలో ఉన్నా కూడా వారు గురి యొద్దకి వెళుతూ వారు ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క ఎంపిక చేసిన పిలువబడినటువంటి వ్యక్తులలో మరి మనం చూసేటటువంటిది ఏంటి అంటే ఒక గుర్తింపు, క్రీస్తులో మీరు ఎవరో స్వీకరించండి. కాబట్టి మనం కూడా ప్రియులారా మన యొక్క ఐడెంటిటీని ఎంబ్రేస్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఏమై ఉంటున్నారు, ఆయన యొక్క ప్రియమైనటువంటి బిడ్డలు, ఆయన యొక్క వారసులం ప్రియులారా, కోవర్కర్స్, కోలాబరర్స్, సహా పని వారం ప్రియులారా, మరి దేవుని చేత పిలువబడినటువంటి వారం. కాబట్టి ఆ రీతిగా ఆ గుర్తింపును తెలుసుకుందాం. అంతేకాకుండా మన యొక్క బాధ్యతను కూడా ఆ క్రీస్తును వెలుగును ఆ క్రీస్తు యొక్క వెలుగును ప్రియులారా మరి పంచుకోవటం, షేర్ ద లైట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ కమ్యూనిటీస్ ప్రియులారా. మన యొక్క చిన్న బైబిల్ స్టడీతో మనం స్టార్ట్ చేయవచ్చు. మరి మేము హాంకాంగ్లో ఆ రీతిగా ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాము. అంతకంతకు ఒకళ్ళిద్దరితోటి ఈనాడు 10-15 మంది కూడా మరి అటెండ్ అవ్వటం జరుగుతుంది. వివిధ ప్రాంతాలకు తెలిసినటువంటి ఆ రీజన్లో ఉన్నటువంటి వారు, ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు మరి వస్తున్నారు. ఆ రీతిగా మనము దేవునికి విధేయులవుదాం. అంతేకాకుండా ప్రోత్సాహం, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అన్నటువంటి గుర్తింపు. రిమెంబర్ గాడ్ హ్యాస్ చూసన్ యూ. దేవుడు ప్రియులారా ఈ ఇల్లు వాళ్ళు పిలిస్తే ఏదో కొంతకాలమే, కానీ మన యొక్క దేవుడు పిలిచినప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు అంతం వరకు నమ్మకంగా ఉండండి, మీకు రివార్డ్స్ అని చెప్పి ఉంటున్న బహుమతులు ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు పిల్లలు. 1 పేతురు 2:9 ఒకసారి మనం చదువుకున్నాము. యాజకత్వం మరి పవిత్ర దేశంగా మనం జీవించాలని కోరుకుంటారు. లివ్ యాజ్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్ అండ్ హోలీ నేషన్. ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. ఈ యొక్క చీకటి లోకం, ఈ యొక్క దుష్టలోకం, ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులము, ఒక ప్రత్యేకింపబడినటువంటి వారం, దేవుని యొక్క క్రీస్తు రాయబారులుగా ఆ రీతిగా ప్రియుల మనం జీవిద్దాం. మన దైవిక ఉద్దేశం కోసం ఎన్నుకోబడ్డామని తెలుసుకొని మన లక్ష్యంలో ధైర్యంగా మరి ఉండమని మరి ఈ యొక్క వాక్యం చెప్తుంది. వి నీడ్ టు బి బోల్డ్ ఇన్ అవర్ మిషన్, knowing that we are chosen for a divine purpose. ప్రియులారా, దైవిక ఉద్దేశం కొరకు మనం పిలువబడ్డాం. ఆ రీతిగా లోబడి విధేయులమే రానటువంటి దినాల్లో దేవుని కొరకు మహిమంగారంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా తండ్రి ప్రభా, మేము ప్రత్యేకింపబడినటువంటి వారు, పరిశుద్ధ జనాంగం, మరి యాజకత్వం కలిగినటువంటి వారు, ప్రత్యేక దేశంగా మీరు చెప్తున్నాడు. హోలీ నేషన్, పవిత్ర దేశం ప్రభా, పరిశుద్ధ జనాంగం ప్రభా.
గొప్ప నాయన తండ్రి 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 మీరే సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన మీ యొక్క గుణాతిశయాలను ప్రచురం చేసే నిమిత్తం మీ యొక్క రాయబారులుగా నిన్ను మమ్మలను తండ్రి నన్ను తండ్రి ఈ యొక్క లోకంలో తండ్రి వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి మీలో ఉన్నటువంటి ఆధిక్యతను ప్రభు మీరు పిలుస్తున్నారు నాయన తండ్రి. ఇక లోకపరంగా కాల్ లెటర్స్ కొరకు ఇంటర్వ్యూస్ కోసం ఎంత వెయిట్ చేస్తుంటాం, ఆ రీతిగా కాకుండా మీ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు లోబడి తండ్రి తెలుసుకొని ప్రభు ఈ లోకంలో మీ కొరకు ఘనంగా మహిమకరంగా ప్రభు తండ్రి జీవించడానికి సహాయం చేయమని. ఎంతమంది మరి అస్వస్థత గురైన యేసు నామంలో దర్శించండి ప్రభు. తల నుంచి ఆరకాలు వరకు ప్రభు ప్రతి ఒక్క ఖండలు అవయమును తండ్రి మీరు దర్శించండి ప్రభు. గొప్ప నాయన స్వస్థత ఇచ్చండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా తండ్రి మీ యొక్క ప్రభు దేవ తండ్రి తాకిని దయచేయండి ప్రభు. మీ యొక్క సహాయం దయచేయండి. జీవిత భాగస్వాములు దయచేయండి. తల్లిదండ్రులు దర్శించండి. బిడ్డలను పెంచట్లో, పోషించట్లో, సంరక్షించట్లో, కేర్ చేయట్లో తండ్రి మీ యొక్క సహాయం, మీ యొక్క జ్ఞానం దయచేయండి. ఇద్దరి దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి మీ యొక్క మరి తెలిసినటువంటి వారికి బంధుమిత్రులకు కూడా ఈ యొక్క లింక్ ను షేర్ చేసి పరిచయంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.